సభ అధ్యక్షులు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సజ్జనార్ గారికి, అట్లాగే నా తోటి మంత్రివర్గ సహచరులు, రవాణా శాఖ మార్చులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు మిత్రులు దానం నాగేందర్ గారికి, అట్లాగే విజయారెడ్డి గారికి, మన రవాణా శాఖ సంబంధించినటువంటి జ్యోతి బుద్ధప్రసాద్ గారికి, ఇంకా రవాణా శాఖ అధికారులకి, ఆర్టీసీ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి గతంలో చాలా విషయాలు వినేవాళ్ళం. ఎప్పుడూ ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం బాధపడుతున్నారని, లేకపోతే ఆర్టీసీకి కావాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి రావాల్సింది రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఆర్టీసీని ఎప్పుడు ప్రైవేట్ పరం చేస్తారో అనేటువంటి ఆందోళన, ఆర్టీసీ ఆస్తులను అమ్ముతారో అనేటువంటి ఆందోళన, ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా మిగలదేమనేటువంటి ఆందోళన ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళం. అటువంటి ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆనాడు మనమందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పెద్ద ఎత్తున సమ్మె చేస్తే కూడా ఆ సమ్మెను ఉక్కుపాదంతో అనగదొక్కి మీకు స్వేచ్ఛ అనేదే లేకుండా, భావస్వేచ్ఛ అనేదే లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలనను చూసాం. ఈరోజు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాలేదు. కేవలం అతి కొద్ది సమయంలోనే ఇవాళ ఆర్టీసీ బస్సు, కొత్త బస్సులతో ఆర్టీసీ తిరుగుతూ ఉంది. తిరగటమే కాదు, గతంలో ఇక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా 100 బస్సుల్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొత్త బస్సుల్ని. మళ్ళీ తిరిగి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు 25 బస్సులు ఈరోజు నాన్ ఏసీ బస్సుల్ని ఈరోజు కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు, ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, అది కూడా దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఆర్టీసీ కూడా దాదాపు 44,000 మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అంటే ఈ రెండు సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం, బాధ్యత. ఇది మనందరి అవసరం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, కొన్ని లక్షల మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందు తీసుకుని పోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ ఆర్టీసీని అమ్మనీయం, ఆర్టీసీ ఆస్తులు అమ్మనీయం, ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం, ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం. ఆర్టీసీలో పనిచేసే ప్రతి బిడ్డ
ఈ తెలంగాణ బిడ్డని. ఆ పనిచేసే ప్రతి బిడ్డకు సంబంధించిన కుటుంబం చల్లగా ఉండాలని, ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నామన్నటువంటి భరోసాతో తన కుటుంబ సభ్యులు కూడా బతకాలని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పడానికి ఈ 90 రోజుల్లో అనేక ఉదాహరణలు మేము చెప్పగలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సహా మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి సమిష్టిగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాలి, వాటికి బలోపేతం చేయాలి, ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలని చెప్పి నిత్యం ఆలోచన చేయటం వల్లనే ఈరోజు ఆర్టీసీ ఈ రకంగా మనుగడ సాగిస్తుందని కూడా నాకు చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గతంలో ఉన్నటువంటి ఏరియర్స్ ఏమైనా ఉంటే ఆ ఏరియర్స్ సంబంధించి కానీ, లేకపోతే బాండ్స్ ఉంటే బాండ్స్ సంబంధించిన పేమెంట్ కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పే స్కేల్ అరియర్స్ కానీ 50% అరియర్స్ కానీ, లేకపోతే కొద్ది రోజుల క్రితమే 21% పే స్కేల్ ఖరారు చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఈ 90 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, మనం అందరం మహాలక్ష్మిలాగా గౌరవించేటువంటి మన మహిళలు ఉచితంగా గర్వంగా ఆర్టీసీ బస్సులో ఎక్కి ఈ బస్సు నాది, నా కోసం నా ప్రభుత్వం ఉచితంగా తిరగటానికి నేను గౌరవిస్తూ నా కోసం ఏర్పాటు చేసినటువంటి రవాణా వ్యవస్థ అని చెప్పి తలెత్తుకొని వాళ్ళంతా తిరుగుతూ ఉంటే అంతకంటే ఆనందం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అవసరం లేదని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలా తిరిగేటువంటి ప్రతి మహిళ సంబంధించిన రవాణాకు సంబంధించిన టికెట్ సంబంధించి గతంలో లాగా ప్రభుత్వాలు డబ్బులు చెల్లించకుండా మేము ప్రకటించాం, మీరు నడపండి అని చెప్పి వదిలేయట్లేదు. మేము ఎక్కే ప్రతి మహిళకు సంబంధించిన టికెట్కి సంబంధించి అనాపైసతో సహా లెక్కగట్టి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనాపైసతో లెక్కగట్టి మీకు ఇస్తూ ఉన్నాం. అలా ఇవ్వబట్టే ఈరోజు ఆర్టీసీ బస్సులన్నీ నిండుగా వెళ్తూ ఉన్నాయి, ఫుల్ అవుతూ ఉన్నాయి, ఎక్కడ తిరిగినా కానీ కళకళలాడుతూ ఉన్నాయి. మీరు మహాలక్ష్మిని రవాణా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్లు కానీ, దేవాలయాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ కానీ, లేకపోతే మార్కెట్లు, అగ్రికల్చర్ మార్కెట్స్ కానీ, కూరగాయల మార్కెట్లు కానీ ఎక్కడ పోవటానికి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ రవాణా సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావటం కోసం ఒక మంత్రిగా కాకుండా ఇందులో ఒక నిబద్ధతతో ఒక కార్మికుల్లాగా, ఆర్టీసీ కార్మికుల్లాగా నా ఆర్టీసీ బతకాలి, నా కార్మిక సోదరులంతా కూడా తలెత్తుకొని బతకాలి, ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి రావాలని చెప్పి రవాణా శాఖ మంత్రి గారు కూడా నిత్యం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను బతికించుకోవటం కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అది ప్రభుత్వంతో మాట్లాడటం కానీ, ఆర్థిక శాఖ నుంచి నిధులు ఇప్పించుకోవటంలో కానీ, లేకపోతే దీన్ని కొత్త మార్గంలో ప్రయాణం చేసే కార్యక్రమంలో కానీ, వారికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్, స్కిల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించి ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయం సాధిస్తూ ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మరో మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి, తిరగాలంటే నా రోడ్డు కావాలి. ఆ రోడ్డు గతుకుల్లో ఉంది, అందులో ఎక్కే మహిళలు మహాలక్ష్ములు కానీ, ఆర్టీసీ బస్సు కానీ, ప్రయాణికులు కానీ గతుకుల్లో ప్రయాణం చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే కాదు, నాకున్నటువంటి సంబంధాలతో అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడి నిధులు తీసుకొచ్చి రూరల్ రోడ్లు కూడా వేయించడం కోసం నా ప్రయత్నం అంతా చేస్తున్నాను అని చెప్పడమే కాదు, చేసి కూడా చూపిస్తూ ఉన్నారు. 850 కోట్ల రూపాయలు ఒకటే స్ట్రోక్లో, సింగిల్ స్ట్రోక్లో రూరల్ రోడ్ల కోసం తీసుకొని రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నుంచి 850 కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్, రూరల్ రోడ్ల కోసం తీసుకొచ్చినందుకు ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యంగా ఉండేటట్టుగా వారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధకు కూడా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వీరందరూ కూడా మంత్రివర్గ సహచరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా ఈ పాలనలో పూర్తి స్థాయిలో మనసు పెట్టి సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావటం కోసం ఒక
నిబద్ధతతో కూడినటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రతి మంత్రి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టే మేము చెప్పిన 6 గ్యారంటీల్ని గత ప్రభుత్వాలు చెప్పినటువంటి హామీలు 10 సంవత్సరాలైనా చేయలేకపోయారు. కానీ మేము 3 మాసాల్లోనే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ అమలు చేసే కార్యక్రమం ముందు పోతాం. 10 సంవత్సరాలు ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చారు. కానీ 10 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు. కానీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం కేవలం 90 రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేస్తూ ఉన్నామంటే ఎంతో నిబద్ధతతో ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులు రేంబౌళ్ళు కష్టపడి ఆలోచన చేసి నిబద్ధతతో సంకల్పంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇవి మేము సాధించగలిగాం. కోట్ల మంది 0 టికెట్లు మహిళలు ప్రయాణం జరుగుతున్నా, లేకపోతే 10 లక్షల పైబడి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఉపయోగపడేటట్టుగా మేము అనౌన్స్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు కానీ, లేకపోతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా అర్హత కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, నిన్నటికి నిన్న ఈ రాష్ట్రంలో పేద ఇంటి తల్లులు ఇంటి కళ నెరవేర్చడం కోసం మేము లాంఛనంగా శ్రీ సీతారామచంద్ర భద్రాచలం స్వామివారి సన్నిధిలో పేదవాళ్ళందరికీ ఇల్లు ఉండాలనే ఆలోచనతో నిన్న మేము లాంచ్ చేసినటువంటి ఇందిరమ్మ ఇంటి కళని నిజం చేస్తూ నిన్న మేము ప్రకటించినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా మాకున్నటువంటి చిత్తశుద్ధిని సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలకి సంపదను పంచే కార్యక్రమంలో చాలా స్పష్టంగా ఉన్నాం. కాబట్టే కేవలం ఈ 3 నెలల్లోనే మేము ఇన్ని చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ప్రతి రోజుని వచ్చే ఆదాయం, ఖర్చు పెట్టే రూపాయి, ఈ 2 కూడా ప్రతి పైసా ప్రజలకే చెందాలన్నదే మా ఆలోచన. ప్రతి పైసా ప్రజలందరూ కూడా మా కోసమే ఆడుతుంది ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో పాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఆర్టీసీ ఇంకా దినదిన ప్రవర్ధమానమే, తెలంగాణకి ఒక తలమానికమే, అంతిమంగా భారతదేశంలోనే అద్భుతంగా నడిచేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీ ఎదగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వం యొక్క కోరికను కూడా తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమానికి ఇనాగరేషన్ కార్యక్రమానికి పిలిచినందుకు మన రవాణా శాఖ మంత్రులు గారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.